హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్. నేను మీ రామదుర్గం మధుసూదన్. ఈరోజు వివిధ దినపత్రికల్లోన ఏ వార్తలు వచ్చాయి, హెడ్లైన్స్ వార్తలు ఏంటి, పతాక శీర్షికల వార్తలు ఏంటి, ఆ వార్త వెనక ఉన్నటువంటి నిగూఢ అర్థాలేంటి, ఏ పేపర్లో ఒకే సంఘటనకు సంబంధించిన వార్తలు ఎలా ప్రచురించారో వాటన్నింటినీ మీ ముందు ఉంచడానికి నేను ఇవాళ ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి దినపత్రికల్లోన పతాక శీర్షికలో వచ్చే వార్తలు ఆ రోజు దినచర్యకు సంబంధించినటువంటి ప్రధానమైన ప్రముఖ వార్తగా ఉండాలి. సో మనం ఆ విధంగా తీసుకుంటాం. మొట్టమొదట మనం ఈనాడు తీసుకుందాం. ఈనాడు ఇవాళ పతాక శీర్షికలో మనకు కనిపించేది ఇక్కడ చూడండి. మియాపూర్ సభలోన సీఎం సవాల్. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మియాపూర్ బహిరంగ సభలోన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా ప్రారంభోత్సవం చేసిన తర్వాత అక్కడ సభలోన ఆయన ప్రసంగించారు. ఆయన చేసేది ప్రసంగంలోన ముఖ్యంగా ఆయన ఏం చెప్పారంటే, తాము చేసే పనులకు, అభివృద్ధి పనులకు, తెలంగాణ అభివృద్ధి పనులకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కలిసి రావట్లేదు, సహకరించట్లేదు అని చెప్పడంతో పాటు 10 ఏళ్ల పాటు పాలన చేసినటువంటి కేసీఆర్ను కాదని కేవలం 2.5 ఏళ్ళుగా పాలన చేసినటువంటి తన్ను పట్టుకొని కొంతమంది విమర్శిస్తున్నారు అనేటువంటి ఒక మాట కూడా ఆయన చెప్పారు. సో ఆయన మాటల్లోనే మనం ప్రధాన శీర్షికలు ఏముంది ఇవాళ మొట్టమొదటి శీర్షికలు చదివి తర్వాత మనం వార్తల్లోకి వెళదాం. సో ఎవరేం చేశారో చర్చిద్దాం, అసెంబ్లీకి రండి. ఎవరేం చేశారో కూలంకుషంగా చర్చిద్దాం, ఒకసారి మీరు అసెంబ్లీకి రండి అని రేవంత్ అన్నారు. సో రేవంత్ రెడ్డి గారికి గట్ ఫీలింగ్ ఏంటంటే, కేసీఆర్ ఎలాగూ తను రాలేరు, ఆయన ఫామ్ హౌస్ దాటి రారు, అసెంబ్లీకి 2.5 ఏళ్ళుగా ఒకసారి కూడా రాలేదు, కాబట్టి మీరు రండి. కేసీఆర్ భాజపా నేతలకు మియాపూర్ సభలోన సీఎం సవాల్. గుజరాత్ గులాములంటూ ప్రతిపక్ష ఎంపీలపై విమర్శ. గుజరాత్ గులాములు అంటే ఇక్కడ నేరుగా మోడీనే టార్గెట్ చేశారు. మోడీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మోడీ గారు వచ్చినప్పుడేమో వంగి సలాములు చేస్తారు, బడా భయ్యా అంటారు. భారత్ వికసించాలి అంటే తెలంగాణ వికసన ద్వారానే భారత్ వికసించడం సాధ్యపడుతుందని అంటారు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో నేరుగా ఎందుకు విమర్శిస్తున్నారు అంటే, అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు మోడీని కూడా విమర్శిస్తూ ఉంటారు. కానీ ఆయన ఎంత విమర్శించినా కూడా ఆయన పైన ఉన్నటువంటి ఒకే ఒక ఆరోపణ కావచ్చు, లేదా అది పొలిటికల్ ఒక డైలాగ్ కావచ్చు, ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. ఇక్కడ మీరు తెలంగాణలో చూడండి, 3 ముక్కల ఆట అని మనకు నడుస్తూ ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. కాంగ్రెస్ ఏమంటుందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అంటుంది. అలాగే బీజేపీ ఏమంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటుంది. సో ఇలా ఒకరిపైన ఒకరు తోసుకోవడం అనేటువంటిది గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణలో నడుస్తున్నటువంటి ఒక సాధారణమైనటువంటి రాజకీయ డైలాగుల ప్రక్రియగా మనం భావించవచ్చు. సో ఇక్కడ ఆయన ఏమన్నారంటే, నగరాభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అని ఆరోపణ. అంటే నేరుగా ఆరోపిస్తున్నారు, నగరాభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు, ఆయన తన గుడ్ ఆఫీస్ ఉపయోగించుకోవట్లేదు, ఆయన కాస్త మనసు చేస్తే మోడీ గారితో మాట్లాడి ఖచ్చితంగా తెలంగాణకు నిధులు విడుదల చేస్తారు, అన్ని అభివృద్ధి పనులకు ఆయన తోడ్పాటు అందిస్తారని. మీకు బాగా గుర్తుంటే ఉంటే, ఇటీవల కాలంలో సికింద్రాబాద్లోన జరిగిన బహిరంగ సభలోన మోదీ గారితో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. అప్పట్లోన కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగైతే ప్రధాని మన్మోహన్ మీరు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మీకు ఎలాగైతే ఉపకరించారో, మీకు ఎలాగైతే తోడ్పాటు అందించారో, మీకు ఎలాగైతే నిధులు ఇచ్చారో, మీరు కూడా ఇప్పుడు నేను నా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను, తెలంగాణకు మీరు ప్రధానిగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది, అక్కడేమో ఎన్డీఏ ఉంది, మళ్ళీ మీరు అనుకుంటే సహకరించవచ్చు కదా అని ఒక రాజకీయ చలోక్తి విసిరినప్పుడు మోడీ గారు చిక్కకుండా అంటకుండా ఒక మాట అన్నారు. ఒకవేళ మీరు అదే కావాలి అనుకుంటే గత 10 ఏళ్లలోన గుజరాత్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారో మీకు కూడా అన్ని నిధులు ఇవ్వడానికి ఇప్పుడు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే మీరు నష్టపోతారు. ఎందుకంటే కేంద్రం గుజరాత్కి ఇచ్చిన నిధుల కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా తెలంగాణకి ఇచ్చింది అని ఒక జలక్ ఇచ్చినప్పుడు
రేవంత్ రెడ్డి గారి నోటి వెంట ఒక్క మాట కూడా రాలేకపోయింది. సో ఇలాగ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది న్యూస్ పాయింట్ అయిపోయారు. ఆయన చాలా కామెంట్లు చేశారు. ఇప్పుడు చూడండి, ఎవరేం చేశారో చర్చిద్దాం రండి అసెంబ్లీకి. నువ్వేం చేశావని నన్ను పదే పదే రాష్ట్రానికి నువ్వేం చేశావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్లుగా సీఎంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నారు. 12 ఏళ్లుగా మోదీ ప్రధానమంత్రి, 2 ఏళ్లలో ఏం చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రండి, చర్చించండి. మా పిఎస్సి చైర్మన్ అరికపుడి గాంధీతోనే మీకు సమాధానం ఇప్పిస్తా. ఇక్కడ ఉంది మతలబ్. అరికపుడి గాంధీ ఎవరితను? ఈ అరికపుడి గాంధీ జంప్ జిలానీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జంప్ అయిపోయినటువంటి ఈయన తర్వాత మళ్ళీ ఎక్కడైతే అనర్హత వేట పడుతుందో అని లేదు నేను బీఆర్ఎస్తోనే ఉన్నాను అని బొంకు పలికినటువంటి అరికపుడి గాంధీతోనే మీకు సమాధానం ఇప్పిస్తా, 4 రోజుల్లో చర్చ పెట్టి వివరిస్తా అని కేసీఆర్ భాజపా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సైబరాబాద్ నగర పాలక సంస్థ నూతన కార్యాలయం సహా 1674.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు పనుల శంకుస్థాపనలు ఓ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి మియాపూర్ సభా ప్రాంగణం నుంచే ప్రారంభించారు. సో ఈ కార్యక్రమంలోన ఈ మాట ఆయన అన్నారు. అలాగే మనకు డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్ అని ఒకటి ఇచ్చారు పైన సైడ్లోన. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం, పశ్చిమాసియాలో మళ్ళీ అగ్ని, ఆ తర్వాత H1Bకి $1,00,000 ఫీజు చట్టవిరుద్ధం. ఇవన్నీ సైడ్ న్యూస్ అయితే ఇక్కడ ఇంకొక న్యూస్ అంటే ఒకటేమో రేవంత్ రెడ్డిది ఇచ్చారు, ఇక్కడ మనది ఇది తెలంగాణ ఎడిషన్ కాబట్టి దినపత్రికలు సాధారణంగా అవి ఏం చేస్తుంటాయి మనకందరికీ తెలుసు. ఏ ఎడిషన్ అయితే ఆ ప్రాంతపు వార్తకు ప్రాధాన్యం ఇస్తాయి. తెలంగాణ పత్రిక కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని బ్యానర్ వార్తగా పెట్టి సైడ్ నిన్న చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లోన ఘోర ప్రమాదం, ఉక్కులో బతుకులు బుగ్గి, భారీ పేలుడుతో ఎగిసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం అది లాడెల్ నుంచి జారి కింద పడిపోయి 150 టన్నుల ఉక్కు ద్రావణం. ఇది ఎంత? దాదాపు 1540 డిగ్రీల వేడితో ఉంది. చూసారా ఎంత టెంపరేచర్తో ఉంది అంటే అక్కడ మండుతున్న సూర్యుడు కింద పడిపోయినట్టుగా ఉంది. అక్కడ అంత పెద్ద ఉత్పాతం జరిగింది, ఉపద్రవం జరిగింది. ఈ ఉపద్రవంలోన 8 మంది కార్మికులు అక్కడికక్కడే బొగ్గుగా మారిపోయారు. ఆనవాళ్ళు లేకుండా మాడి మసైపోయారు. అంటే ఇక టెంపరేచర్ ఎంత హైలో ఉంటుందో మనం ఆలోచించవచ్చు. సో బొగ్గులా మారిన మృతదేహాలు. సో ఈ వార్త చూసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సలసలా మరుగుతున్న ఉక్కు ద్రవం లావాలా ఎగిసిపడి కార్మికులపై పడటంతో 8 మంది మృతి చెందారు. మరో 6గురికి ఒళ్లంతా కాలిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం సాయంత్రం, నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్లో ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. సాయంత్రం SMS1లో పనిచేయడానికి కార్మికులు వెళ్ళగా ఊహకందని విధంగా లాడెల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఈ 1540 డిగ్రీల టెంపరేచర్ పైగా వేడితో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవము ఉక్కు ఒక్కసారి మీద పడటంతో 8 మంది చనిపోయారు. కాకపోతే ఇక్కడ ఒకే ఒక అదృష్టం ఏంటంటే చాలామంది కార్మికులు టీ విరామంతోన వాళ్ళు బయటికి వెళ్ళారు. అక్కడ కనుక అందరూ ఉండింటే ఇంకా మృతుల సంఖ్య పెరిగేది. ఇప్పటికైతే 8 మంది మరణించాలని తెలుస్తోంది. బహుశా ఈ మృతుల సంఖ్య పెరగొచ్చు. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి సరే ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ తర్వాత అపోజిషన్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితులను వెంటనే ఆదుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అని మనకు వార్తలు వస్తున్నాయి. సాధారణమైంది ఒక దుర్ఘటన జరిగిందంటే టక అందరూ కూడా వాళ్ళు తమ సంతాపాలు తెలియజేస్తారు. సో ఇక్కడ సంతాపం తెలియజేశామా, విచారం వ్యక్తం చేశామా అనడం కంటే కూడా ఈ దుర్ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, వీటిపైన మనం కాస్త కన్ను పెడితే చాలా బాగుంటుంది. ఇది ఈనాడులోను. ఆ తర్వాత ఇక్కడ మినరల్ పవర్గా భారత్ను అభివృద్ధి చేస్తాం, 2028లో అధికారంలోకి వస్తాం, సింగరేణి ఉద్యోగులకు ఐటీ చెల్లింపులు రీఎంబర్స్ చేస్తాము, DMF నిధుల్ని దారి మళ్లించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కిషన్ రెడ్డి గారు మాట్లాడింది ఉంది. ఆ తర్వాత నైరుతి పలకరింత, వర్షాలు మనకు పలకరిస్తున్నాయి. కాకపోతే మనకందరికీ తెలుసు ఈసారి వర్షాలు ఖచ్చితంగా తక్కువగా రాబోతున్నాయి. తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నామని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్ నినో
మనకు లాలీలో ఎల్నిలో అని రెండు ఫేజులు ఉంటాయి. ఈ ఎల్నిలో ప్రకారం అయితే కనుక వర్షాలు వస్తాయి కానీ కావలసినంతగా కురవవు, కావలసిన సాంద్రతలో కురవవు, అలా వచ్చి అలా పలకరించి అలా వెళ్ళిపోతాయి అన్నట్లు. ఇప్పటికే మనం విపరీతమైనటువంటి ఉక్కపోతతో ఎండతో అల్లాడిపోతున్నాం. భూగర్భ జలాలు పాతాళానికి వెళ్ళిపోయాయి. హైదరాబాద్ లాంటి మహానగరంలోన నీటి కోసం అల్లాడుతున్నటువంటి అపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి. వాటర్ ట్యాంకులు 24 గంటలు నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ దుస్థితి నుంచి ఉపశమనం కలిగించే వార్త ఏది అంటే నైరుతి పలకరింత. నైరుతి ఋతుపవనాలు పలకరిస్తున్నాయి. కేరళను తాకేశాయి. వారం క్రితమే కేరళను తాకాయి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మెల్లగా దేశమంతటా విస్తరిస్తుంది. మొట్టమొదట దక్షిణ రాష్ట్రంలోన ఇది విస్తరిస్తుంది. సో నైరుతి ఋతుపవనాలు నేడు రేపు రాష్ట్రమంతటా విస్తరణ. 14 వరకు అక్కడక్కడ తేలికపాటి వారాలు. కాకపోతే గట్టిగా వర్షాలు కురవాలి. రైతులు ఆల్రెడీ పాపం ఈ వర్షాలకు నమ్ముకొని చుట్టుపక్కల కొన్ని చోట్ల గట్టిగానే వర్షం వచ్చింది. వర్షం వస్తే ఇక్కడ నేల పూజ చేస్తారు, విత్తనాలు విత్తుకుంటారు. రైతులు వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు విత్తనాలు అయితే విత్తుతారు. వర్షాన్ని చూసి వర్షాధార పంటలు పండించేటువంటి చాలామంది రైతులు దున్ని రెడీ చేసి పెట్టుకుని ఉంటారు. వాళ్ళు విత్తనాలు అయితే విత్తుతారు. అయితే అవి సక్రమంగా పండాలంటే సకాలంలో మరిన్ని వర్షాలు కురవలసిన అవసరం అయితే ఉన్నాయి. ఇది ఈనాడులోన మనకు తెలంగాణ ఎడిషన్లోన. ఇక్కడ పైన మనం చూస్తుంటే మమతకు ఎంపీల షాక్, లోక్సభలోనూ తృణమూల్కు బీటలు. ఎంపీ కకోలి ఘోష్ నేతృత్వంలో 20 మంది సభ్యుల తిరుగుబావుట. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్టు స్పీకర్కు లేఖ. రాజ్యసభకు సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా. చక్రం తిప్పిన భాజపా ఎంపీ సీఎం రమేష్. ఇది పశ్చిమ బెంగాల్ చాలా హాట్గా మారిపోతుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్న టైగర్లా ఉన్నటువంటి దీది మమతా బెనర్జీ, ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా 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 తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది. టీఎంసీ ఓడిపోయిన తర్వాత 80 సీట్లు గెలుచుకున్నా అందులో 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తిరుగుబాటు జెండా ఎగరేసి ఆ తిరుగుబాటు నాయకుడే సుబ్రతా బెనర్జీ, ఆయనే ప్రతిపక్ష హోదా తీసుకొని నాయకుడిగా ఆయన తాను స్వయంగా ప్రకటించుకున్నారు. మమతా బెనర్జీ మీటింగ్ ఆహ్వానిస్తే పట్టుమని 5 లేదా 6 కూడా హాజరు కాలేదంటే సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం అధికారంలో ఉన్నంత వరకు మనకు అర్థం కాదు. మన మాటలు అందరూ వింటారు, మన ఆజ్ఞలను అందరూ పాటిస్తారు. నేను సుభిక్షంగా పాలిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు, ఆ తర్వాత గతంలోన పశ్చిమ బెంగాల్లోన మమతా బెనర్జీ అయినా కావచ్చు, 3 సార్లు ఏకధాటిగా హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కినటువంటి మమతా బెనర్జీకి బహుశా ఇప్పుడిప్పుడు కాళ్ళు నేలపైన ఆనుతూ ఉంటాయి. తాను చేసిన తప్పులేంటో తనకు తెలిసి వచ్చేలాగా తన సభ్యులే, తన స్వపక్షం వాళ్ళే ఆమె పైన తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత విచిత్రం అంటే తృణమూలకు ఇప్పుడు పోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు, ఆమెకి ఎంపీలు ఉన్నారు. అయితే ఎంపీల్లో కూడా 20 మంది సభ్యులు తిరుగుబాటు బావుట ఎగరేశారు. 20 మంది ఎంపీలు ఎగరేసి వీళ్ళు భాజపా కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. సీఎం రమేష్ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. మహారాష్ట్రలో కూడా అలాగే గవర్నమెంట్ను పడగొట్టొచ్చి ఏకనాథ్ షిండేను పట్టుకొని అక్కడ సర్కారును చీల్చి పార్టీని చీల్చి బీజేపీ మార్క్ రాజకీయం అంటే ఇదే. అయితే ఇక్కడ బీజేపీ ఎప్పుడైతే అధికారంలో రాగానే తన మార్క్ రాజకీయాన్ని అక్కడ చక్రం తిప్పేసి టీఎంసీని మొత్తంగా తన వైపు తిప్పుకొనేసింది. సో ఇక్కడ ఏంటంటే దాదాపు మమతా బెనర్జీ నిస్సహాయురాలిగా మిగిలిపోయారు. ఒకానొకప్పుడు అద్భుతంగా ముఖ్యమంత్రిగా రాజసంతో వెలిగినటువంటి మమతా బెనర్జీ గారు ఒక్కసారి ఓడిపోగానే ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. సో ఇక్కడ బీజేపీ చక్రం తిప్పడాన్ని మనం గమనించాలి. బీజేపీ నైజం ఏంటి, దాన్ని ఏం చేస్తుంది అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్న చోట కాదు, లేని చోటనే చక్రం తిప్పుతోంది. అలాంటిది ఇంత అనుకూలంగా పరిస్థితులు ఉన్నప్పుడు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్లో కూడా
తెలుగుదేశంని దగ్గర తీసుకొని జనసేనను దగ్గర తీసుకొని బీజేపీ అక్కడ దానికి పొలిటికల్ ఎడ్జ్ పెద్దగా లేదు కంపేర్ టు తెలంగాణలో దానికి పొలిటికల్ ఎడ్జ్ చాలా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో దానికి పొలిటికల్ ఎడ్జ్ అంతంత మాత్రంగా ఉన్నా కూడా అక్కడనే పాగా వేసి చక్రం తిప్పి పవన్ కళ్యాణ్ని తన ఇంజన్గా మార్చుకొని జనసేనాని ఫేస్గా పెట్టుకొని అక్కడ రాజకీయాలు నడిపించేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో అలా భాగస్వామి అయిపోయారు. అలాగే తెలంగాణలో కూడా పాగా వేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. తమిళనాడులోన వాళ్ళ పాచిక పారలేదు, ఒకే ఒక సీటు గెలుచుకున్నారు గత ఎన్నికల్లోన. ఆ తర్వాత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే అది కాస్త ప్రతిపక్షంలో వెళ్ళిపోయింది. అక్కడ కూడా సంక్షోభం మొదలైంది. మీరు ఎన్నికలు జరిగాక ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చీలిపోవడం మొదలు పెడుతున్నాయి. అక్కడ కూడా ఏఐడిఎంకి నిట్టనిలున్నా చీలిపోయి 20 మంది ఎమ్మెల్యేలు టీవీకే అంటే విజయ్కు అక్కడ ముఖ్యమంత్రి విజయ్కు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ విధంగా దేశంలోన రాజకీయ సంక్షోభం మనకు కనిపిస్తుంది. మరో చోట కేంద్రంలో కూడా మనకు సంక్షోభం, కనిపించని సంక్షోభం, బూడిద కప్పిన నిప్పులాగా మనకు కనిపిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకు కాక్రోచ్ జనతా పార్టీ అని కొత్తగా జంజీ ఉద్యమం తాలూకు ఛాయలు మనకు కనిపిస్తాయి. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ఉద్యమం కూడా చేశారు, నిరసనలు చేశారు. కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని మేము ఆపమని యుఎస్ నుంచి వచ్చినటువంటి భారత బిడ్డ అభిజిత్ దీప్కే తాను నేతృత్వంలోన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమించిన విషయం మనకందరికీ తెలుసు. సో అక్కడ ఆశలు లేస్తున్నాయి. సో ఈ వార్తకు సంబంధించినటువంటి ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చి నిన్న ఇండియా కూటమి కలిసింది. ఇండియా కూటమి కలిసిందే కానీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిన్న పోస్టర్లు వెలిసాయట. అది మనం కాస్త చాలా టిపికల్గా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, కలిసి ఉంటే భాజపాను ఓడించవచ్చు ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ. సో ఇప్పుడు ఇండియా కూటమి ఏకైక లక్ష్యం ఏంటంటే ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలి. ఈ ఇండియా కూటమికి ఉమ్మడి పోరు నిర్ణయం తదుపరి భేటీ ఆగస్టులో హైదరాబాద్లో ఉంటారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ కూటమిలో భాగస్వామి అయినటువంటి తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే పార్టీ ఏం చేసిందంటే దానికి దూరంగా ఉండిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇండియా కూటమిలోనూ పాలు పంచుకోమని. ఎందుకు అంటే అక్కడ ఎన్నికలు పూర్తి కాగానే అంతవరకు మిత్రపక్షంగా ఉండి డిఎంకేతో చేతులు కలిపినటువంటి కాంగ్రెస్ ఉన్నట్టుండి చేయిచ్చేసి మాట మాత్రం కూడా చెప్పకుండా కూటమి ధర్మం పాటించకుండా విజయ్కు సపోర్ట్ ఇచ్చింది. 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి అక్కడ కలవడంతో పాటు 2 మంత్రి పదవులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒక రాజ్యసభ సీటు కూడా విజయ్ వాళ్ళకి ఇచ్చేశారు. సో ఈ రకంగా విజయ్ ఇప్పుడు ఇండియా కూటమిలో చేరితే ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకే కాస్త బయటకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ కాంగ్రెస్ కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం తానేమన్నా తప్పు చేస్తోందా అన్న భావన మనకు తమిళనాడు రాజకీయాలు చూస్తే ఖచ్చితంగా కనిపిస్తాయి. సో అదేంటి ఇక్కడ చూడండి, కలహించుకుంటే పడిపోతాం అని అక్కడ మమతకు ఎంపీల షాక్ని ఇక్కడ, ఆ తర్వాత ఉక్కులో బతుకులు బుగ్గి అని ఇది ఈనాడు ఫస్ట్ పేజీలో మనకు కనిపించేస్తుంది.